హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. చూస్తున్నారు కదా, ఇక్కడ ప్లెయిన్ శారీతోని ఇలా డ్రెస్ డిజైన్ చేశాను. ఇది నీస్కి కిందికి వరకు ఉంటుంది, అలాగే సైడ్కి కట్స్ వస్తాయి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫ్రిల్స్ పెట్టి చుట్టూ లేస్తో డిజైన్ హైలైట్ చేశాను. డ్రెస్ మొత్తంగా ఇది పార్టీవేర్ డ్రెస్ లాగా ఉంటుంది. బ్యాక్ కూడా ఇలా బటన్ ఇచ్చాను. అలాగే ఫ్రంట్ వైపు చూసుకుంటే ఇది లేస్తో మొత్తంగా హైలైట్ అనేది చేశాను. ఇది డ్రెస్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. మొత్తంగా చూస్తారు కదా, మీరు కటింగ్ వీడియో చూసినట్టయితేనే మీకు ఈ స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది. మొత్తంగా హ్యాండ్స్ అనేది ప్లెయిన్గానే స్టిచ్ చేశాను నార్మల్గా. ఇంకా మనం మొత్తంగా స్టిచ్ చేయాల్సింది బాడీ పార్టే. కింద బాటమ్ పార్ట్ కూడా అంత ఏం లేదు, కానీ ఫ్రంట్ బాడీ పార్టే చాలా వర్క్ ఉంటుంది. ఇక్కడ నేను కటింగ్లో మిగిలిన చిన్న చిన్న క్లాత్లను తీసుకొని ఇలా క్రాస్ ముక్కలు అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది లైనింగ్ క్లాత్, మెయిన్ ఫ్యాబ్రిక్ కాదు. ఇది మెయిన్ పాలిస్టర్ క్లాత్ కూడా నేను లైనింగ్ కూడా పాలిస్టర్ క్లాతే తీసుకున్నాను. ఈ క్లాత్నే నేను సెల్ఫ్ పైపింగ్గా వేస్తున్నాను. ఉల్టా తిప్పేసుకోవచ్చు, కాకపోతే ఇలా సెల్ఫ్ పైపింగ్ లాగా వేయడం వల్ల ఇంకా లుక్ బాగా వస్తుందని ఇలా నేను పైపింగ్ లాగా వేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా క్రాస్ పీస్లను జాయిన్ చేసుకొని ఇలా థ్రెడ్ పైపింగ్ పెడుతూ నేను ముందుగా పైపింగ్ అనేది రెడీ చేసుకుంటున్నాను. మొత్తంగా ఇక్కడ నాకు ఫ్రంట్ బ్యాక్ కూడా నేను పైపింగ్ వేసుకొని ఉల్టా తిప్పేసుకోవాలి కాబట్టి ఇలా పైపింగ్ వేస్తున్నాను. ఒకవేళ నార్మల్గా కూడా తిప్పచ్చు, కాకపోతే క్లాత్ మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్ అనేది కొంచెం సన్నగా ఉంది కాబట్టి ఇంకా పైపింగ్ వేసి ఇంకా హైలైట్గా బాగుంటుంది కాబట్టి ఇలా నేను పైపింగ్తో చేస్తున్నాను. ఇలా పైపింగ్ పెట్టుకొని మొత్తంగా ఒక 2 మీటర్స్ అంతా రెడీ చేసుకున్న తర్వాత ఇలా నేను పక్కన ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అనేది కట్ చేసుకుంటున్నాను. ఇది ఇన్విజిబుల్ పైపింగ్ మెథడ్లో స్టిచ్ చేస్తాను కాబట్టి ఇంకా డ్రెస్ కూడా లుక్ వైజ్ కూడా చాలా నీట్నెస్గా మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇలా కొంచెం ఖర్చు పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ అంత ఖర్చు పెట్టుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇది నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ తీసుకుంటున్నాను. ఈ బ్యాక్ పార్ట్ని కూడా నేను నెక్ దగ్గర నుండి లైనింగ్ క్లాత్కి ఇలా నేను పైపింగ్ అనేది నెక్ చుట్టూ అంతా స్టిచ్ చేసుకుంటున్నాను. కరెక్ట్గా మనకు నెక్ రౌండ్గా తిరిగే దగ్గర నుండి ఇలా చేత్తో తిప్పుకుంటూ మొత్తంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి చుట్టూ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. ఇలాంటి వీడియోస్ చేయడానికి కూడా ఒక 1 అవర్ 2 అవర్స్ అలా పడుతుంది. ఇలా ఇంత లాంగ్ వీడియోని కూడా మొత్తం ఎడిట్ చేసి మళ్ళీ మీకు సింపుల్గా చూపించడానికి, ఈజీగా అర్థం అవడానికి వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వస్తుంది, ఎడిటింగ్ చేయాల్సి వస్తుంది. ప్లీజ్ మీకు నా వీడియోస్ మీకు అర్థమైనట్టయితే, నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నారు కదా, ఇలా ప్లెయిన్ శారీతో కూడా మంచి డిజైనర్ డ్రెస్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు మనం. ఇక్కడ మనకు షేప్ ఇక్కడ ఇట్లా కట్ తిరిగిన షేప్ వచ్చింది కాబట్టి అక్కడి వరకు ఎంతైతే వస్తుందో అంతవరకు మార్కింగ్ పెట్టుకొని చిన్న కట్ అనేది ఇచ్చి తర్వాత నేను పైపింగ్ అనేది స్టిచ్ చేస్తూ వస్తున్నాను. మనం డైరెక్ట్గా తిప్పినట్టయితే సరిగ్గా తిరగదు కాబట్టి నేను ముందు ఎంతవరకు వస్తుంది అనేది ఇట్లా లెంత్ లాగా చూసుకొని కరెక్ట్గా అక్కడికి మార్కింగ్ పెట్టుకొని చిన్న కట్ అనేది కట్ చేస్తున్నాను. చూస్తున్నారు కదా, ఇలా చిన్న కట్ అనేది పెట్టుకొని అక్కడి వరకు స్టిచ్ చేసి మళ్ళీ అక్కడ నుండి ఇలా టర్న్ అనేది తీసుకుంటున్నాను. మీరు కటింగ్ వీడియో కూడా పూర్తిగా చూసినట్టయితేనే స్టిచ్చింగ్ వీడియో అనేది అర్థమవుతుంది. కటింగ్ వీడియోకి చాలా వ్యూస్ అయితే వచ్చాయి, చాలామంది చూసారు. అలాగే స్టిచ్చింగ్ వీడియో కూడా పూర్తిగా చూసినట్టయితేనే మీకు డ్రెస్ అనేది ఎలా డిజైన్ చేసుకోవచ్చు అనేది అర్థమవుతుంది. ఇది సింపుల్ ఒక ప్లెయిన్ శారీతోని నేను ఇలా మంచిగా కొంచెం లేస్ పెట్టి ఇంకా హైలైట్ చేశాను. కొంచెం నెక్ దగ్గర ఫ్రిల్స్ అవనేది ఇచ్చి మీరు స్టార్టింగ్లో చూసారు కదా వీడియో, చాలా బాగుంటుంది. పార్టీవేర్ డ్రెస్లా ఉంటుంది మొత్తంగా. చూసారు కదా, మొత్తంగా ఇలా నెక్ చుట్టూ ఇలా పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ పైన స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ని నేను సీదాగా వేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ మొత్తంగా సీదా వేసాను. సీదా వేసిన దానిపైన మనం ఇందాక స్టిచ్ చేసిన లైనింగ్కి పైపింగ్ స్టిచ్ చేసాం కదా, దాన్ని ఉల్టా రివర్స్గా తిప్పి వేస్తున్నాను. ఇలా మొత్తంగా ఉల్టా వేసుకొని ఇప్పుడు మళ్ళీ పైపింగ్ పక్క నుండి అనేది స్టిచ్ అంతా వేసుకోవాలి మొత్తం నెక్ చుట్టూ కూడా. కరెక్ట్గా నెక్ చుట్టూ తిప్పుతూ ఇలా కరెక్ట్గా పైపింగ్ పక్క నుండి మొత్తంగా స్టిచ్ వేస్తూ రావాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీస్ స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలా మొత్తంగా ఈ క్లాత్ అనేది నేను 4 మీటర్స్ అలా తీసుకున్నాను. 3.5-4 మీటర్స్ దాకా తీసుకున్నాను. మెయిన్గా ఫ్రంట్ పార్ట్లో మనం ఫ్రిల్స్ పెట్టడానికే క్రాస్గా వస్తాయి కాబట్టి ఫ్రిల్స్ హైలైట్ చేయడానికే క్లాత్ అనేది ఎక్కువ పడుతుంది. ఇది కూడా మొత్తం చూడడానికి లాంగ్ ఫ్రాక్ లాగా ఉంటుంది, కానీ సైడ్స్కి కట్స్ అనేది వస్తాయి.
ఇంకా మనం కట్స్ దగ్గర కూడా ఏదైనా లేస్ లాంటిది పైపింగ్ లాంటిది పెట్టుకొని కూడా ఇంకా హైలైట్ చేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ మెయిన్ బాడీ పార్ట్ దగ్గర ఫ్రంట్ దగ్గరనే నేను హైలైట్ చేశాను లేస్తో. చూసారు కదా, ఇలా చుట్టూ పైపింగ్ పక్క నుండి మొత్తంగా నెక్ చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ మనకు నెక్ దగ్గర కూడా ఇక్కడ నేను డోరీస్ పెట్టకుండా బటన్ అనేది ఇచ్చాను. అది మన చాయిస్, బటన్ అయినా పెట్టుకోవచ్చు, డోరీస్ అయినా పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇలా నెక్ చుట్టూ అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి పైపింగ్ పక్క నుండి మొత్తంగా. ఇప్పుడు మనకు మిడిల్లో ఉన్న ఎక్స్ట్రా క్లాత్ను మొత్తంగా కట్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఈ క్లాత్ను అలాగే మధ్యలో ఉన్న ట్రయాంగిల్ షేప్ క్లాత్ను కూడా మొత్తంగా కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. కట్స్ పెట్టుకొని ఉల్టా తిప్పేసుకోవాలి మొత్తంగా. కటింగ్ వీడియో కూడా ఫుల్గా చూడండి. ఇది డ్రెస్ లెంత్ వచ్చేసి 50, అలాగే బాడీ పార్ట్ వచ్చి 13-14 ఇంచెస్, అలాగే మొత్తంగా 14.5 14 ఇంచెస్, అలాగే ఇక్కడ షోల్డర్ వచ్చేసి నేను 15 ఇంచెస్ తీసుకున్నాను. చెస్ట్ లూజ్ వచ్చి 40, నడుము లూజ్ వచ్చి 36 అట్లా. ఇలా మొత్తంగా ఈ మెజర్మెంట్లతోనే ఎవరికైనా కావాలన్నా కానీ ఈ సైజులో ట్రై చేయొచ్చు మొత్తంగా మెజర్మెంట్స్తో కూడా. చూసారు కదా, మొత్తంగా కార్నర్స్కి రౌండ్ తిరిగిన చోట మొత్తంగా ఇలా కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు మొత్తంగా ఇలా తిప్పేసుకోవాలి ఉల్టా. ఒకవేళ మనం ఇలా ఫింగర్తో చేసినప్పుడు రాకపోయినా మన దగ్గర ఉన్న స్క్రూ డ్రైవర్ అయినా దేంతోనైనా కూడా కొంచెం మనం ఇలా సరి చేస్తే బయటికి పైపింగ్ వేసాం కాబట్టి ఈజీగానే పైపింగ్తో పాటు బయటికి వచ్చేస్తుంది. ఇలా చూసారు కదా, పైపింగ్ వేసినట్టు కూడా ఉండదు, కానీ లుక్ వైజ్ చూడడానికి కూడా నీట్నెస్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. డ్రెస్ బొటిక్ స్టైల్లో ఉంటుంది స్టిచ్చింగ్ అంతా కూడా. నీట్నెస్గా లుక్ వైజ్ కూడా ఫిట్టింగ్ కూడా అంత పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంటుంది. ఇలా కార్నర్ దగ్గర కొంచెం రౌండ్ తిరిగే చోట కూడా కొంచెం మెల్లిగానే స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా పైపింగ్ పక్క నుండి మళ్ళీ మొత్తంగా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం పైపింగ్ కూడా అనగాలి కదా, కరెక్ట్గా మనకు షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది ఇలా పక్క నుండే స్టిచ్ వేయడం వల్ల కూడా. ఇక్కడ ఎక్కడైతే మనకు చిన్న చిన్న కట్స్ అనేవి వచ్చావో అక్కడ మిడిల్గా కట్ దగ్గర మాత్రం ఒకవేళ సరిగా కట్ కాకపోయినా షేప్ పర్ఫెక్ట్గా రాదు కాబట్టి మళ్ళీ ఇంకోసారి అయినా కానీ ఇలా మనకు షేప్ కనిపించకపోయినా మళ్ళీ ఇంకోసారి చిన్న కట్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా మొత్తంగా నెక్ చుట్టూ రౌండ్ అప్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఫుల్ వీడియో చూసినట్టయితేనే మీకు మొత్తంగా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేశాను అనేది. కొత్తగా కుట్టేవాళ్ళు కూడా ఈజీగా కుట్టుకోవచ్చు చిన్న చిన్న టిప్స్ అండ్ ట్రిక్స్తో. చూసారు కదా నెక్ షేప్ ఎలా వచ్చిందో మొత్తంగా. ఇంకొక స్టిచ్ వేస్తే కూడా బాగుంటుంది. పక్క నుండి ఒక 1/2 ఇంచ్ అంత దూరంలో ఇంకొక స్టిచ్ కూడా వేస్తున్నాను. ఇంకా మనకి హెమ్మింగ్ చేసే పనులు అలాంటివి ఏమి ఉండవు. ఇంకా డ్రెస్ అనేది డైరెక్ట్గానే మొత్తంగా రెడీ అయిపోతుంది. ఇంకా హెమ్మింగ్ అవన్నీ అవసరం ఉండదు. ఒక బటన్ ఒకటి స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఈ సెల్ఫ్ పైపింగ్ వేయడం వల్ల కూడా బాగుంటుంది. ఇలా మనం ఏ శారీతో అయినా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే 2 కలర్ శారీస్ ఉన్నా కానీ ఒకవేళ మనం ఇంకో కలర్ని ఇట్లా ఫ్రంట్ పార్ట్లో హైలైట్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు ప్లెయిన్ శారీ, ఇది ప్లెయిన్ శారీతో నేను ఒక శారీలో కూడా ఒక 4 మీటర్స్ అంతా తీసుకున్నాను క్లాత్. కింద కూడా ఎక్కువ పెట్టుకోలేను, ఫ్రిల్స్ కూడా లైట్గా ఇచ్చి కట్స్ టాప్ లాగా ఇచ్చాను. చూడడానికి దూరం నుండి చూడడానికి మాత్రం ఒక లాంగ్ లెంత్ ఫ్రాక్ లాగానే కనిపిస్తుంది. నీస్ కంటే కొంచెం కిందికి ఉంటుంది ఫ్రాక్ అనేది. ఇప్పుడు మొత్తంగా నెక్ చుట్టూ స్టిచ్ అయిపోయింది కాబట్టి చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్తో లైనింగ్ని అనేది జాయిన్ చేసుకోవాలి. ఇలా చుట్టూ అనేది స్టిచ్ అనేది వేస్తున్నాను మొత్తంగా. ఇలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అవుతుంది. ఇలా కొంచెం ఇది జారే ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం మనం చేతితో కొంచెం సరి చేసుకుంటూ ఎక్కడ కుచ్చులు అనేది రాకుండా చూస్తూ మెల్లిగా వేయాలి స్టిచెస్ అనేది. ఇది స్టిచ్చింగ్ చేయడానికి కూడా ఒక 1 అవర్ 1.5 అవర్ అలా పడుతుంది మొత్తంగా.
నేను ఇంకా దాన్ని ఎడిటింగ్ చేసి అట్లా చేసి ఇంకా తక్కువకి వచ్చింది. 1 అవర్ అలా పడుతుంది మొత్తంగా. ఇది ఫ్రంట్ పార్ట్లో డిజైన్ చేయడానికే చాలా టైం పడుతుంది. ఇలాంటి డ్రెస్సులు మనం స్టిచ్ చేసిన కాస్ట్ కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవచ్చు. నార్మల్వి 2 కుట్టుకునే బదులు ఇలాంటిది ఒకటి కుట్టుకున్నా మనకు బాగుంటుంది. చూసారు కదా, మొత్తంగా సైడ్కున్న ఎక్స్ట్రా ఖర్చు అంతా కట్ చేసుకుంటే ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం ప్లీట్స్ వేసుకోవడానికి ఆల్రెడీ మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ బేస్ చేస్తూ మనం ప్లీట్స్ అనేది వేసుకోవాలి బ్యాక్ పార్ట్లో. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది ఇంకా మొత్తంగా. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ చేసుకుందాం. ఈ ఫ్రంట్ పార్ట్ కటింగ్ కూడా అంతా ఎలా ఉందనేది మనం పేపర్ కటింగ్తో ఈ డ్రెస్ అనేది చూపించాను. ఆ పేపర్ కటింగ్తో మీరు చేసుకుంటేనే ఇది మనం ఎంత మెజర్ ఎక్కువ పెట్టుకోవాలి, ఎక్కువ తక్కువ కాకుండా లెంత్ అనేది కరెక్ట్గా చూసుకోవచ్చు. ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్ని ఇది షేప్లో కట్ చేసాం కదా, ఇది తీసుకొని ఇక్కడ నేను ఇన్విజిబుల్ పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను. ఇది కూడా కొద్దిగా మధ్యలో జాయింట్ అనేది వచ్చింది. జాయింట్ రాకుండా కూడా కట్ చేసుకోవచ్చు, కానీ నా క్లాత్ అడ్జస్ట్మెంట్లో నేను జాయింట్ వస్తుంది కాబట్టి ఒక స్టిచ్ వేసుకొని జాయింట్ చేసుకున్న తర్వాత నేను ఇలా డైరెక్ట్ లైనింగ్ అనేది పైపింగ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ముందుగా. మొత్తంగా చుట్టూ పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా చుట్టూ అనేది పైపింగ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మనం డైరెక్ట్గానే ఉల్టా తిప్పేసుకోవచ్చు మెయిన్ ఫ్యాబ్రికింగ్ పైన వేసి, కానీ అంత లుక్గా నీట్నెస్గా రాదు. క్లాత్ కొంచెం ఫాలింగ్ క్లాత్ లాగా ఉంది కాబట్టి అంత లుక్ అనిపించదు. కొంచెం పైపింగ్ వేస్తే మనకు స్టిఫ్నెస్ అనేది వస్తుంది, స్టిచ్ చేయడానికి కూడా బాగుంటుంది, అలాగే చూడడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇలా పైపింగ్ కుట్టుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ పైన ఈ లైనింగ్ అనేది ఉల్టా వేసుకొని ఇందాక మనం బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకున్నట్టే మొత్తంగా స్టిచ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ముందుగా ఇలా పెట్టుకోవాలి. మనం డైరెక్ట్గా స్టిచ్ చేస్తే కొంచెం కిందికి మీదికి అవుతుంది షోల్డర్స్ కాబట్టి నేను ముందుగా పిన్స్ పెట్టి స్టిచ్ చేసుకుంటే బెటర్. ఇంకా ఇలా చుట్టూ పిన్స్ అనేది పెట్టుకోవాలి. ఇది కటింగ్లో కూడా నేను కొంచెం పేపర్ కటింగ్తో చేసిన దానికంటే ఒక హాఫ్ ఇంచు ఎక్కువగా పెట్టుకొని కట్ చేసుకున్నాను. మొత్తం కటింగ్ కూడా మీకు అర్థం అవ్వాలంటే మీరు ముందు చేసిన వీడియో చూడాల్సిందే. మీరు అది చూస్తేనే మీకు కరెక్ట్గా అర్థమవుతుంది స్టిచ్చింగ్ వీడియో కూడా. ఇలా మొత్తంగా చుట్టూ పిన్స్ పెట్టుకున్న తర్వాత ఇలా పైపింగ్ పక్క నుండే కరెక్ట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా పైపింగ్ పక్క నుండి అనేది స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా పిన్స్ తీసుకొని మిడిల్లో ఉన్న క్లాత్ను కట్ చేసుకొని చిన్న కట్స్ పెట్టుకొని ఉల్టా అనేసుకొని ఒక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. మీకు కొంచెం బోరింగ్గా అనిపించినా మీకు కుడుతుంటే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. మీకు డిజైన్ అనేది అర్థం అవ్వాలంటే మీరు మొత్తం వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరి స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీరు లైక్ ఇవ్వడం వల్లనే నా వీడియోస్ మరికొందరికి రీచ్ అవుతాయి. చూసారు కదా, ఇలా మొత్తంగా మనం కట్స్ పెట్టుకున్న తర్వాత ఉల్టా తిప్పేసుకొని పైపింగ్ పక్క స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా చుట్టూ పైపింగ్ పక్క నుండే స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ స్టిచ్ పక్క నుండే ఇంకొక పావు ఖర్చు దూరంలో ఇంకొక స్టిచ్ అనేది కూడా వేస్తున్నాను.
మనకు లోపల పైపింగ్ది ఖర్చు అనేది ఉంటుంది కదా, ఆ ఖర్చు కరెక్ట్గా అణిగి మనకు పైపింగ్ అనేది నీట్గా వస్తుంది. మనకి ఇక్కడ ఈ ఫ్రంట్ పార్ట్లో ప్లీట్స్ అనేది పెట్టుకోవడం రాదు కాబట్టి, ఈ డిజైన్ వల్ల ప్లీట్స్ పెట్టడం రాదు కాబట్టి ఇక్కడ నడుము సైడ్ క్రాస్గా కట్ చేసుకోవాలి 1 ఇంచ్. అది ఎలాగో మీకు ఇప్పుడు స్టిచ్ చేస్తుంటే అర్థమవుతుంది. ఇంక ఇప్పుడు మనకు చుట్టూ ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి జాయింట్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేస్తూ 2 క్లాత్లను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇలా చుట్టూ స్టిచ్ అనేది వేసుకోవాలి. లైనింగ్ చుట్టూ మెయిన్ ఫ్యాబ్రిక్కి జాయింట్ అయ్యే విధంగా. ఇలా ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాతులను కట్ చేసుకోవాలి. లైనింగ్కి చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తంగా ఇలా రెడీ అవుతుంది. ఇప్పుడు ఈ క్లాత్లో మిడిల్గా ఫ్రిల్స్ అనేది ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. చూసారు కదా, మిడిల్లో కట్ చేసిన పార్ట్కి నేను ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రాగా పెట్టుకొని కట్ చేస్తున్నాను. మీరు కటింగ్ వీడియో చూస్తేనే మీకు ఇది స్టిచ్చింగ్ కూడా అర్థమవుతుంది మొత్తంగా. ఇప్పుడు ఇక్కడ మనం ఫ్రిల్స్ పెట్టడానికి మాత్రం మనకు ఒక 1/2 మీటర్ కంటే ఎక్కువ క్లాత్ అనేది పడుతుంది. చూసారు కదా, నాకు కటింగ్లో మిగిలిన క్లాత్లను ఇలా కోరున్న క్లాత్లను తీసుకున్నాను నేను కటింగ్లో. లేదంటే డైరెక్ట్గా ఒక 1 మీటర్ అంత క్లాత్నైనా తీసుకోవచ్చు. కానీ నాకు అంత క్లాత్ మిగిలేదు కాబట్టి నేను ఇక్కడ కటింగ్లో మిగిలిన సైడ్కి మిగిలిన క్లాత్లను తీసుకున్నాను. కాకపోతే ఇక్కడ కోరింది కాబట్టి నేను ఒక స్టిచ్ వేసి క్లాత్ను జాయింట్ చేసుకుంటున్నాను. మనకు ఇలా క్లాత్లను తీసుకోవడం వల్ల మనం ఫ్రిల్స్ అనేది కూడా ఎలా పెట్టాలి, కరెక్ట్గా మిడిల్గా ఎట్లా అడ్జస్ట్ చేయాలనేది కూడా అర్థమవుతుంది. నాకు ఎక్కువ అంటే 4 మీటర్స్ క్లాత్ అనేది పట్టింది మెయిన్ ఫ్యాబ్రిక్. చూస్తారు కదా, వెడల్పు ఎక్కువ ఉన్న క్లాత్ అనేది తీసుకున్నాను నేను. ఎందుకంటే ఇది ఫ్రిల్స్ పెట్టాలి కాబట్టి ఎగ్జాక్ట్గా 1 మీటర్ తీసుకొని క్లాత్ తీసుకొని మనం ఈ డిజైన్ చేయొచ్చు. ఫ్రంట్ పార్ట్లో ఫ్రిల్స్ ఇంకా ఎక్కువ వస్తాయి, ఇంకా లుక్ వైజ్ కూడా డ్రెస్ అనేది మంచిగా కనిపిస్తుంది. చూసారు కదా, ఇక్కడ నుండి జాయింట్ వేసుకుంటే ఇంత పెద్దగా వెడల్పు అనేది క్లాత్ ఒక 1 మీటర్ అంత వెడల్పు ఉంది. పొడవు కొంచెం మనకు తక్కువ ఉన్నా పర్లేదు కానీ వెడల్పు అనేది ఎక్కువ ఉండాలి. చూసారు కదా, మిడిల్గా నేను లైనింగ్ అనేది మనం కట్ చేసి పెట్టాను. ఆ లైనింగ్కి కూడా మిడిల్లో ఈ కట్ వచ్చే విధంగా పెట్టుకుంటున్నాను. అప్పుడైతేనే మనం ఫ్రిల్స్ అనేది ఎక్కడ కరెక్ట్గా ఎటువైపు నుండి ఎటు పెట్టాలనేది అర్థమవుతుంది. చూసారు కదా, మిడిల్గా కరెక్ట్గా నాకు కింది వైపు లైనింగ్ ఉంది. లైనింగ్కి మిడిల్లో నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది పెట్టాను. ఇలా కరెక్ట్గా పెట్టుకోవాలి. చూసారు కదా, మిడిల్ టు మిడిల్ మ్యాచ్ అయ్యే విధంగా ఇలా కరెక్ట్గా పెట్టాను. తర్వాత మనకి ఇది కదలకుండా ఉండడానికి కోసం నేను ఇక్కడ ఫ్రిల్స్ అనేది పిన్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా ఈ డిజైన్ మాత్రం ఇలా కొంచెం పిన్స్ పెట్టుకొని ఒకరి హెల్ప్తోనే చేస్తేనే కరెక్ట్గా సెట్ అవుతుంది. చూసారు కదా, మిడిల్లో కదలకుండా మాత్రం నేను ఫ్రిల్స్ అనేది పెట్టాను. ఈ ఫ్రిల్స్ కూడా ఇంకా కొంచెం కింది వైపు మాత్రం మిడిల్గా మధ్యలోకి వచ్చే విధంగానే పెట్టుకుంటేనే ఇంకా బాగుంటుంది. చూసారు కదా, మిడిల్లో ఇక్కడ క్లాత్ ఎక్స్ట్రా ఉంటేనే మనకి ఇక్కడ ఫ్రిల్స్ అడ్జస్టింగ్కి వస్తుంది. ఇలా పక్క నుండి ఇలా తీసుకొని పై వైపుకు ఇలా ఫ్రిల్ అనేది పెట్టుకోవాలి. కింద మాత్రం ఒక ఫ్రిల్ పైన ఒకటి మీదనే రావాలి. పైన మాత్రం స్ప్రెడ్ అయినట్టు కొంచెం 1 ఇంచ్ గ్యాప్తో దూరంగా రావాలి. మనం కింద పైన ఒకటే లెంత్ క్లాత్ అనేది తీసుకోవాలి. కాకపోతే మనం కింద మాత్రం ఒకదానిపైన ఒకటి పెట్టాలి. పైన మాత్రం కొంచెం 1 ఇంచ్ గ్యాప్ వచ్చే విధంగా కొంచెం దూరంగా స్ప్రెడ్ చేసినట్టు అనేది పెట్టుకోవాలి. చూసారు, కింద మాత్రం నేను ఒకదానిపైన ఒకటి పెడుతున్నాను, పైన మాత్రం కొంచెం దూరంగా గ్యాప్ ఇచ్చి అనేది పెడుతున్నాను. ఇక్కడ నాకు కొంచెం ఇంకా క్లాత్ అడ్జస్ట్ అవ్వట్లేదు. ఇంకో 2 ఫ్రిల్స్ వస్తే నాకు సరిపోతుంది. కాకపోతే నాకు క్లాత్ సరిపోవట్లేదు కాబట్టి ఇంకా కింద కట్ చేసిన క్లాత్ అనేది నేను సైడ్కి జాయిన్ చేసి ఇంకా ఫ్రిల్స్ కూడా పెడతాను. చూడండి, ఇక్కడ సేమ్ అటు ఎట్లా పెట్టాను ఇక్కడ కూడా సేమ్ అలాగే పెడుతున్నాను. కిందనేమో ఒకదానిపైన ఒకటి ఫ్రిల్, పైననేమో ఒక 1 ఇంచ్ గ్యాప్ అనేది పెడుతున్నాను మొత్తంగా.
ఇలా పైనే ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. 1 ఇంచ్ కిందనేమో పైన రావాలి ఫ్రిల్స్, పైనేమో 1 ఇంచ్ గ్యాప్ అన్న గ్యాప్లో మనం స్ప్రెడ్ చేస్తూ పెట్టాలి. చూసారు కదా, అక్కడ ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు. ఇంకా నేను ఇక్కడ కింద పైన కట్ చేసిన ఎక్స్ట్రా క్లాత్లని నేను సైడ్కి యాడ్ చేసుకొని ఇంకా ఎంత ఫ్రిల్స్ కావాలనేది అంత పెట్టుకుంటాను. ఫ్రిల్స్ కొంచెం ఎక్కువ పెట్టడం వల్లనే మనకు ఫ్రంట్ పార్ట్లో ఆ డిజైన్ అనేది ఇంకా హైలైట్ అవుతుంది. ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్లో నేను ఇన్విజిబుల్ పైపింగ్ వేసాను కదా సెల్ఫ్లో కాకుండా కొంచెం కాంట్రాస్ట్ కలర్లో అయినా వేసుకోవచ్చు, గోల్డ్లో అయినా వేసుకోవచ్చు. చూసారు కదా, మిగిలిన క్లాత్ను నేను ఇలా జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా క్లాత్ అనేది జాయిన్ చేసుకున్నాను. ఇలా జాయింటింగ్ కాకుండా కొత్తగా ఫస్ట్ టైం స్టిచ్ చేసే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఇలా జాయింటింగ్ కాకుండా ఒక 1 మీటర్ క్లాత్ అంతా తీసుకుంటే బెటర్ సరిపోతుంది. ఇక్కడ నేను జాయింట్ వేసిన క్లాత్ని కలుపుకొని ఇక్కడ నేను ఇలా క్లాత్ని అనేది ఫ్రిల్స్ పెడుతున్నాను. మనకు కింది వైపు అర్థమవుతుంది, మన లైనింగ్ ఎంతవరకు ఉందనేది చూసుకొని మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ ఫ్లోరల్లో ఉన్న క్లాత్కి కూడా మనం ఫ్రిల్స్ అనేది పెట్టుకొని హైలైట్ చేసుకోవచ్చు డ్రెస్ని. కాకపోతే కొంచెం సెల్ఫ్లో ప్లెయిన్ కలర్లో కొంచెం పైపింగ్ వేసుకొని చాలా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్లో శారీకి కూడా. మొత్తంగా ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. నాకు ఒక 5 వచ్చినాయి అనేటివి. ఇంకా మనం తీసుకునే సైజ్ని బట్టి మనకు ఫ్రిల్స్ అనేది వస్తాయి. చూసారు కదా, ఇలా వస్తాయి. ఇదే విధంగా సేమ్ ఇంకొక వైపు కూడా మనం క్లాత్ను అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ నాకు మొత్తంగా ఫ్రిల్స్ అడ్జస్ట్ అయిన తర్వాత మిగిలిన ఎంతైతే క్లాత్ మిగిలిందో ఆ క్లాత్ని మళ్ళీ నేను ఇక్కడ జాయింట్ అనేది వేసుకుంటున్నాను. ఇలా జాయింట్ రాకుండా ఉండాలంటే మాత్రం ఒక 1 మీటర్ అంత క్లాత్ని తీసుకుంటే సరిపోతుంది కరెక్ట్గా. చూసారు కదా, ఇక్కడ కూడా 3 ఫ్రిల్సే ఉన్నాయి కదా, నేను ఇంకొక 2 ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇలా కింది వైపు ఏమో ఒక దానిపైన ఒకటి ఫ్రిల్స్ పెట్టుకోవాలి, పైన ఏమో ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఒక 1 ఇంచ్ గ్యాప్ ఇస్తూ. ఇలా మనం ప్లెయిన్ శారీస్తో అయినా నార్మల్ శారీస్తో అయినా కొంచెం మనం ఫ్రంట్ పార్ట్లో ఇలా ఫ్రిల్స్తో డిజైన్ ఇవ్వడం వల్ల డిజైనర్ డ్రెస్ రెడీ అవుతుంది మనకి. నేను ఇక్కడ మెయిన్ లేస్తో పెట్టాను. లేస్ కాకుండా మనం పైపింగ్ ఇస్తూ కూడా కొంచెం కాంట్రాస్ట్ కలర్లో పైపింగ్ ఇస్తూ కూడా హైలైట్ చేసుకోవచ్చు ఫ్రంట్ పార్ట్ని. లేదంటే చిన్న చిన్న పూసలు అలాంటివైనా కుట్టుకోవచ్చు. చూసారు కదా, మొత్తంగా అటు ఇటు ఫ్రిల్స్ అనేది సెట్ చేశాను. ఇంకా నాకు చుట్టూ కొంచెం ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేస్తున్నాను. ఇంకా నేను ఇలా కట్ చేసే తెలియట్లేదు కాబట్టి ముందుగా నేను స్టిచెస్ అనేది వేసేస్తున్నాను. ముందుగా కదలకుండా పిన్స్ పెట్టాం కదా, ఆ పిన్స్ని తీస్తూ మెల్లమెల్లగా స్టిచ్ అనేది వేస్తున్నాను చుట్టూ. స్టిచ్ వేసిన తర్వాత పిన్స్ ఇలా స్టిచ్ వేస్తూ పిన్స్ తీసేసుకోవాలి. ఇలా మొత్తంగా చుట్టూ మనకు కింది నుండి మనకు అర్థమవుతుంది లైనింగ్ ఎంతవరకు ఉందో అనేది మనకు అర్థమవుతుంది. ఆ లైనింగ్కి కొంచెం దూరంలో మనం ఇలా స్టిచ్ వేస్తూ రావాలి. ఈ ఫ్రిల్స్ అనేది కదలకుండా స్టిచ్ వేస్తూ పిన్స్ అనేది తీసేసుకోవాలి. ఇలా మొత్తంగా మంచి డిజైనర్ డ్రెస్ అనేది మనకు రెడీ అవుతుంది కొంచెం కష్టపడితే చాలు. లేదంటే మనం ఎవరైనా టైలర్స్తో అయినా కానీ ఈ డిజైన్ చూపించుకొని మనం స్టిచ్ చేయించుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ పైకి వచ్చేసరికి మనకు వీ షేప్లో ఉంది కాబట్టి అక్కడ వీ షేప్లో కూడా మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీ షేప్ దగ్గర మాత్రం మనము కొంచెం పైపింగ్ ఇస్తూ స్టిచ్ చేసుకోవాలి. లేదంటే క్లాత్ వేస్తూ అయినా ఉల్టా తిప్పేసుకోవచ్చు.
ఇలా మొత్తంగా చుట్టూ స్టిచ్చెస్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ ఎలా రెడీ అయ్యిందో. ఇంకా మనకి ఇక్కడ స్టిచ్ పక్క నుండి ఎంత అయితే ఎక్స్ట్రా ఉందో ఇలా ఉల్టా తిప్పేసుకుంటే మనకు అర్థమవుతుంది ఎంత క్లాత్ ఎక్స్ట్రా ఉందో ఆ క్లాత్ మొత్తంగా కట్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సిరీ స్టిచ్చింగ్ వరల్డ్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మొత్తంగా ఇలా మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత మనకి ఇలా రెడీ అయ్యింది. ఈ పార్ట్ని మనం కరెక్ట్గా ఇట్లా మిడిల్లో ఒక కట్ అనేది పెట్టుకొని ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న చుట్టూ రెడీ చేసుకున్న క్లాత్ను దీనిపైన పెట్టి జాయింట్ వేసుకోవాలి. అలాగే పైన వీ షేప్ ఉంది కదా అక్కడ మాత్రం మనము స్టిచ్ చేసుకోవాలి. అక్కడ మనం స్టిచ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను ఒక కటింగ్లో మిగిలిన క్లాత్ని తీసుకొని ఇలా మనం థ్రెడ్ పైపింగ్తో ఉల్టా తిప్పేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా ఇక్కడ వీ షేప్ వచ్చిన దగ్గర కింది వైపు వీ షేప్ వచ్చిన దగ్గర మాత్రం చిన్నగా ఫ్రిల్ అనేది పెట్టుకుంటున్నాను. మనకు పైపింగ్ వేస్తాం కాబట్టి మనకు షేపు పర్ఫెక్ట్గా వీలో కనిపించాలి కాబట్టి నేను ఇక చిన్న ఫ్రిల్ అనేది తీసుకుంటున్నాను. ఇక్కడ కూడా నేను స్ట్రైట్ క్లాత్ తీసుకొని ఇలా కొంచెం మలిపి తిప్పుకొని కుట్టుకొని ఇలా పైపింగ్ యూజ్ చేస్తున్నాను. చూసారు కదా ఈ కరెక్ట్గా మనం ఈ రెండు క్లాత్లు జాయిన్ చేసిన స్టిచ్ పైన పైపింగ్ని పెడుతూ కింది వైపు తిప్పేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ను. ఇంకా పైపింగ్ పక్క నుండి ఒక స్టిచ్ వేస్తూ వస్తే సరిపోతుంది. ఇలా పైపింగ్ని థ్రెడ్ని పెడుతూ ఇలా కింది వైపు ఫోల్డ్ చేస్తూ పైపింగ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ వీ షేప్ వచ్చిన దగ్గర మాత్రం మనం ఫ్రిల్ పెట్టాం కాబట్టి ఈజీగానే ఫోల్డ్ అవుతుంది. కొంచెం మనం ఆ ఫ్రిల్ క్లాత్ని అనేది ఎక్స్ట్రా క్లాత్ని కింది వైపు ఫోల్డ్ చేసుకోవాలి. థ్రెడ్ ఎంత ఉందో అంతగా క్లాత్ పట్టుకొని మిగతా ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కింది వైపు ఫోల్డ్ చేసేసుకోవాలి. చూసారు కదా ఇలా మొత్తంగా రెడీ అవుతుంది. ఇంకా పక్క నుండి మనకు ఇంకొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మనకు మొత్తంగా ఇలా రెడీ అవుతుంది. చూసారు కదా ఇక్కడ మనం ముందుగా రెడీ చేసుకున్న క్లాత్కి మనం మిడిల్గా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మ్యాచ్ అయ్యే విధంగా ఒకదానిపైన ఒకటి ఇట్లా పెట్టుకొని మనం ఎంతైతే మనం కటింగ్లో ఖర్చుకని పెట్టుకున్నామో 1 ఇంచ్ అంత క్లాత్ నేను ఎక్స్ట్రాగా పెట్టాను. ఆ 1 ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఆ 1 ఇంచ్ పైన ఈ పై పార్ట్ను పెట్టుకోవాలి. 1 ఇంచ్ అంత మనం ఫ్రిల్స్ పెట్టిన క్లాత్ 1 ఇంచ్ అంతా లోపలికి పోయే విధంగా దానిపైన మార్కింగ్ పెట్టుకొని ఆ మార్కింగ్ చుట్టూ ఇలా మార్కింగ్ పైన ఈ పై పార్ట్ని పెట్టుకుంటూ మనం ముందుగా పిన్స్ అనేది పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా డిజైన్ ఎంత బాగా రెడీ అయిందో. ఇక్కడ పై పార్ట్కి కూడా కాంట్రాస్ట్ కలర్లో మనం పైపింగ్ వేసుకున్నా బాగుంటుంది. ఇక్కడ గోల్డ్ వేసినా బాగుంటుండే, కాకపోతే నేను ఆల్రెడీ లేస్తోనే హైలైట్ చేయాలనుకున్నా కాబట్టి నా దగ్గర లేస్ ఉంది కాబట్టి నేను పైపింగ్ గోల్డ్ వేయలేదు. లేదంటే గోల్డ్ పైపింగ్ వేసినా బాగుంటుండే. ఇంకా అలాగే ఇటువైపు కూడా సేమ్ అలాగే కొంచెం చూస్తూ పిన్స్ పెట్టుకుంటూ మనం ముందుగా పిన్స్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అప్పుడు స్టిచ్ వేయడానికి చాలా ఈజీ అవుతుంది.
ఇలా కరెక్ట్గా నెక్ వెడల్పు కూడా కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఇలా పెట్టి చూసుకోవాలి కరెక్ట్గా. మనం కొంచెం కిందికి పైకి పెట్టినా నెక్ షేప్ అనేది మన సరిగ్గా కనిపించదు కాబట్టి ముందే ఇలా కొంచెం మనం పిన్స్ పెట్టి సెట్ చేసుకొని చూసుకోవాలి. కరెక్ట్గా మనం కరెక్ట్ గ్యాప్లోనే మనం పెట్టామా లేదా అనేది చూసుకోవాలి. ఇంకా మనం ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ నుండి స్టిచ్ వేస్తూ వెళ్ళిపోవచ్చు చుట్టూ. కరెక్ట్గా పైపింగ్ పక్క నుండి మనం ఒక స్టిచ్ అనేది వేస్తే మనకి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్తో జాయింట్ అయిపోతుంది. ఇలా చుట్టూ రౌండప్గా మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. కావాలంటే కొంచెం ఒక 1/2 ఇంచు దూరంలో మళ్ళీ ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇంకో స్టిచ్ ఏం వేయట్లేదు, డైరెక్ట్ ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. చుట్టూ ఇంకా నేను లేస్ స్టిచ్ చేస్తా కాబట్టి సరిపోతుంది, ఇంకా అంత అవసరం లేదు. ఒకవేళ లేస్ అలాంటివి వేయని వాళ్ళు ఇంకొక డబల్ స్టిచ్ ఒక 1/2 ఇంచు దూరంలో లేస్ ఇంకొక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, మొత్తంగా మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఇక్కడ ఫ్రిల్స్ రావు కాబట్టి, ప్లీట్స్ పెట్టలేము కాబట్టి ఇక్కడ సైడ్కు ఒక 1 ఇంచుకు మార్కింగ్ వేసుకొని కింద నడుము వైపు నుండి 1 ఇంచుకి అలాగే చంక దగ్గరికి కలిపేసుకుంటూ మనం కట్ చేసుకోవాలి క్రాస్గా. ఇక్కడ మనం ప్లీట్స్ పెట్టడానికి డిజైన్ పాడవుతుంది కాబట్టి డిజైన్ పెట్టకుండా మనం ఇలా క్రాస్గా కట్ చేసుకుంటే మనకు షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది ఫ్రంట్ పార్ట్లో. ఇలా మనం కట్ చేసాం కాబట్టి మళ్ళీ లైనింగ్తో ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జరగకుండా. ఇంకా ఇలా రెడీ అయిన తర్వాత మనం మెయిన్గా షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ సైడ్కు షోల్డర్ ఉంటుంది కదా, ఆ షోల్డర్ దగ్గర మాత్రం కరెక్ట్గా షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అయ్యే విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. షోల్డర్ లోపల వైపుకు, ఇంకా బయట వైపుకు హ్యాండ్ జాయిన్ చేసే వైపుకు కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనం కట్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కానీ లోపల వైపుకు మాత్రం ఆల్రెడీ మనం నెక్స్ట్ ఉల్టా తిప్పేసాం కాబట్టి కరెక్ట్గా మ్యాచ్ అవ్వాలి, అప్పుడే షోల్డర్స్ మంచిగా కనిపిస్తాయి. చూసారు కదా, ఇలా నెక్ అనేది ఇలా వస్తుంది మొత్తంగా. ఇప్పుడు మనం హ్యాండ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ నార్మల్గానే షార్ట్ హ్యాండ్స్ పెట్టాను కదా, షార్ట్ హ్యాండ్స్కి ఇన్విజిబుల్ పైపింగ్ నార్మల్గానే హ్యాండ్స్కి లైనింగ్తో ఉల్టా తిప్పేసి స్టిచెస్ అనేది వేసుకున్నాను. నేను లేస్ పెడతాను కాబట్టి కింది వైపు ఖాళీ ఉల్టా తిప్పేసాను అంతే. ఇంక ఇప్పుడు మనకు ఇక్కడ హ్యాండ్ల వైపు ఖర్చు కూడా కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి అది కట్ చేశాను. ఇంకా నార్మల్గా మనం హ్యాండ్స్ ఎలా జాయిన్ చేస్తామో బ్లౌజెస్కైనా డ్రెస్సెస్కైనా అలానే జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, షోల్డర్ టు షోల్డర్ మ్యాచ్ అవ్వాలి, అప్పుడే హ్యాండ్ ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వస్తుంది. ఇలా చుట్టూ మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. హ్యాండ్ చుట్టూ రౌండప్గా మెల్లిమెల్లిగా తిప్పుతూ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇంకొక డబల్ స్టిచ్ కూడా వేసుకోవాలి. 2 సైడ్స్ కూడా హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనకు మెయిన్గా అసలు బాడీ పార్టే చాలా హైలైట్ అవుతుంది, అలాగే చాలా టైం పడుతుంది. ఇక్కడ ఫ్రిల్స్తో డిజైన్ చేయాలి, అలాగే పైపింగ్తో తిప్పాలి కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. మిగతా కింద మనకు ఫ్రిల్స్ పార్ట్కి అలాగే సైడ్స్కి అంతా ఏమంత టైం పట్టదు. సేమ్ ఇలాగే ఇంకొక హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ నడుము సైడు ఇట్లా హాఫ్గా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఒక కట్ అనేది పెట్టుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. ఇప్పుడు మనం కింద ఫ్రిల్స్ పార్ట్ కోసం మనం లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకున్నాం కదా, చూస్తున్నారు కదా, నాకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు పైన కరెక్ట్గా పట్టుకొని కింది వైపుగా చూసుకుంటే నాకు లైనింగ్ కంటే మెయిన్ ఫ్యాబ్రిక్ ఒక 1.5 ఇంచు 2 ఇంచెస్ ఎక్కువగా ఉంటుంది. మనం లెంత్ని బట్టి తీసుకుంటాం కదా, 50 ఇంచెస్ లెంత్ మొత్తం ఫ్రాక్ మొత్తం లెంత్ కలిపి. ఇక్కడ లైనింగ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను. లైనింగ్ నాకు ఎంతైతే మిగిలిందో మొత్తం లైనింగ్ని పెడుతున్నాను నేను. ఆ మిగిలిన లైనింగ్ని 2 లేయర్స్ లాగా ఇట్లా కట్ చేసుకుంటున్నాను 2 పార్ట్స్గా.
తర్వాత ఇది మొత్తం టూ లేయర్స్గా ఉంది కదా, 2 లేయర్స్ని కూడా డబల్గా ఫోల్డ్ చేసుకుంటే నాకు ఇక్కడ 4 లేయర్స్ అయింది. 4 లేయర్స్కి కూడా మధ్యగా ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలా కట్గా పెట్టుకున్న దాన్ని ఒక లేయర్ని తీసుకొని మనం ఇక్కడ స్టార్టింగ్ నుండి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవాలి. కాకపోతే మనకి ఇక్కడ మనకు నడుము ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ క్లాత్ అంతా నేను ముందుగా స్టార్టింగ్గా 2 ఇంచెస్ క్లాత్ వదులుకుంటున్నాను. అలాగే ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ నడుము ఎంత వచ్చిందనేది చూసుకోవాలి. నాకు ఇక్కడ 22 ఉంది నడుము, మొత్తంగా 22 ఉంది నడుము. అయితే నేను స్టార్టింగ్లో ఇక్కడ 22 అంటే ఆ 22లో కూడా అటు 2 ఇంచెస్ ఇటు 2 ఇంచెస్ వదులుతాం ఫ్రిల్స్కి, కాబట్టి 4 ఇంచెస్ తీసేస్తే నాకు మొత్తంగా 18 ఇంచెస్ రావాలి ఫ్రిల్స్ మాత్రమే. చూస్తున్నారు కదా, ఇక్కడ స్టార్టింగ్ నుండి నేను ముందుగా మనం మిడిల్లో కట్ పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు ఇక్కడ నార్మల్గా ఒక 1 ఇంచ్ అంత గ్యాప్లో ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇది లైనింగ్, ఇది నేను పెట్టేది లైనింగ్ నాకు ఎక్కువ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది తక్కువ ఉంది. ఇలా చిన్న చిన్నగా ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. ముందు పెట్టుకొని మిడిల్గా కట్ వరకు పెట్టాను. ఇప్పుడు స్టార్టింగ్ నుండి ఇక్కడ మిడిల్ వరకు చూసుకుంటున్నాను ఎంత వచ్చింది అనేది. మిడిల్ వరకు మనకు 22లో హాఫ్ 11 ఇంచెస్ రావాలి, 11 ఇంచెస్ వచ్చింది నాకు. అలాగే సేమ్ అలాగే ఫ్రిల్స్ అనేది మళ్ళీ పెడుతున్నాను. మళ్ళీ ఇక్కడ వరకు కూడా మనం ఫ్రిల్స్ సేమ్ ముందు ఎలాగ పెట్టామో అలాగని పెడితే మనకు కరెక్ట్గా నడుము సైజ్ అనేది సెట్ అవుతుంది. ఒక్కసారి మనం స్టార్టింగ్లో 2 ఇంచెస్ వదిలేసి స్టార్టింగ్ నుండి మళ్ళీ మిడిల్ పాయింట్ వరకు మనం పెట్టుకుంటే మనకు నడుము ఎంత ఉందో అంతలో సగం రావాలి. సగం వస్తే అప్పుడు మనం మిగతా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ ఒక్క ఫ్రిల్ పెడితే నాకు నడుము సైజ్ అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది. చూసారు కదా, మొత్తంగా నడుము సైజ్ అనేది నాకు సరిపోయింది ఇక్కడ 22. సేమ్ ఇలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా పెట్టుకోవాలి. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఇక్కడ 2 లేయర్స్గా కట్ చేసుకున్నా, బ్యాక్కి ఫ్రంట్కి నేను ఒక లేయర్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఫ్రిల్స్ కోసం మాత్రం ఎంతైనా తీసుకోవచ్చు. ఇది కొంచెం ఇలా ఫ్రిల్స్లో పెట్టుకోవాలి. నాకు ఒక నార్మల్గా అంబ్రెలా అట్లా ఫ్రాక్స్ లాగా వేసుకొని ఫ్రిల్స్ ఫ్రాక్ లాగా వేసుకొని బోర్ వచ్చేసింది కాబట్టి కొంచెం ఇలా కట్స్లో వేసుకుంటే కొంచెం యూనిక్గా ఉంటుంది కాబట్టి కట్స్లో స్టిచ్ చేశాను. చూసారు కదా, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా నేను 2 లేయర్స్గా కట్ చేసుకొని ఒక 1 లేయర్ తీసుకుంటున్నాను. ఈ 1 లేయర్ కూడా సేమ్ ఇందాక స్టిచ్ చేసినట్టే ముందుగా ఒక 2 ఇంచెస్ అంత క్లాత్ వదిలేసుకోవాలి. నాకు ఇందాక మనం స్టిచ్ చేసుకున్న క్లాత్ కంటే కూడా లైనింగ్ కంటే కూడా ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి ఇంకా నేను చిన్న చిన్న ప్లీట్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఒక 1 ఇంచెస్కి ఇలా మార్కింగ్ అనేది చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటున్నాను. ఇక్కడ కూడా మిడిల్గా కట్ పెట్టుకున్నాను కాబట్టి మిడిల్ వరకు నాకు 22లో హాఫ్ ఒక 11 ఇంచెస్ వరకు అట్లా వచ్చిందా లేదనేది చూసుకోవాలి. ఇందాక పెట్టిన ఫ్రిల్స్లో కూడా హాఫ్ పెట్టుకుంటున్నాను. మనం ఫ్యాబ్రిక్ని బట్టే ఫ్రిల్స్ అనేది మనకు క్లాత్ అనేది అడ్జస్ట్ అవుతుంది. చూసారు కదా, నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇంకా మిగతా ఫ్రిల్స్ కూడా పెట్టుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది. మనం హాఫ్ వరకే ఫ్రిల్స్ పెట్టుకొని చూడాలి. కంపల్సరీ మనం కట్ పెట్టుకుంటే ఎంత ఫ్యాబ్రిక్ ఉందో అంత ఫ్యాబ్రిక్లో మిడిల్లో కట్ పెట్టినది పెట్టుకుంటే మనకు స్టార్టింగ్ నుండి మిడిల్ వరకు మనం అనుకున్న నడుములో సగం ఫ్రిల్స్ అన్న వస్తే మన క్లాత్ అనేది మనకు ఫ్రిల్స్ అనేది కరెక్ట్గా పెట్టినట్టు సరిపోతుంది. లేదంటే మనం ఇంతకుముందుకు నేను లాంగ్ ఫ్రాక్స్ వీడియోలలో నేను చెప్పాను నా ఫ్రిల్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలని, కొంచెం క్యాలిక్యులేటర్లో చూసి చెప్పాను. అట్లా ఆ విధంగానైనా చేసుకోవచ్చు. మీరు మిగతా లాంగ్ ఫ్రాక్స్ స్టిచ్చింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి, అవి చూస్తే మీకు అర్థమవుతుంది ఫ్రిల్స్ అనేది ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలనేది. చూస్తున్నారు కదా, ఇలా కొన్ని ఫ్రిల్స్ పెట్టుకున్న తర్వాత నేను నడుము లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను నాకు సరిపోతుందా లేదా అనేది. ఇంకొక 2 ఫ్రిల్స్ పెట్టుకుంటే నాకు కరెక్ట్గా సరిపోతుంది నడుము లూజు. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకొని మొత్తంగా సెట్ చేసుకుంటున్నాను. ఇలా మొత్తంగా ఇప్పుడు మనకు కింది వైపు లైనింగ్ వేసుకొని పై వైపు మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టుకొని పెట్టేసి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలాంటి ఫ్రాక్స్ కుట్టడానికి చాలా టైం పడుతుంది. అలాగే ఎడిటింగ్ చేయాలి, మళ్ళీ వాయిస్ ఇవ్వాలి, ఇవన్నీ చేయడానికి చాలా టైం పడుతుందండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూసారు కదా, కింది వైపు లైనింగ్ పెట్టి పై వైపు మెయిన్ ఫ్యాబ్రిక్తో ఇలా 2 కలుపుతూ స్టిచ్ అనేది వేస్తున్నాను. ఇక్కడ మనకు లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా ఈక్వల్గా ఉందనుకోండి, లైనింగ్ సేమ్ ఉందనుకోండి, ఎన్ని మీటర్స్ ఉంటే అన్ని మీటర్స్ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటే ఒకటేసారి 2 క్లాత్లను కలిపి కూడా ఒకేసారి ఫ్రిల్స్ అనేది పెట్టుకోవచ్చు. నాకు లైనింగ్ ఎక్కువ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్ తక్కువ ఉంది కాబట్టి నేను విడివిడిగా ఫ్రిల్స్ అనేది పెట్టాను. చూసారు కదా, ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఇలా నేను ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. మనకి ఇది బాడీ పార్ట్కి జాయిన్ చేయడం వల్ల
చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అలాగే ఇక్కడ సైడ్స్కి మనకు కట్స్ వస్తాయి కాబట్టి కట్స్ స్టిచ్ చేయడానికి కూడా నేను ఇక్కడ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కలుపుతూ ఇలా ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను ఫ్రిల్స్ పక్క నుండి. అలాగే కింది వైపు లైనింగ్కి కింది వైపు లోపల లైనింగ్కి కూడా ఇలా కింది వైపు ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తున్నాను. ఇలా మొత్తంగా మనకు ఎంత అవుతుందో అంత క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. కింది వైపు ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ను. నాకు ఇక్కడ ఆల్రెడీ కోర్ ఉంది కాబట్టి ఒక ఫోల్డే చేస్తున్నాను. కోర్ లేకపోయి ఉంటే 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తంగా వేసుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ సైడ్స్కి లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని పట్టుకొని ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. మనకు సైడ్స్ మనము కట్స్ మోడల్లో కుడుతున్నాం కదా, ఆ కట్స్ మోడల్ కోసం మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. నార్మల్గా జాయింటింగ్ ఇక్కడ మొత్తంగా జాయింట్ కూడా చేసుకోవచ్చు ఫ్రిల్ ఫ్రాక్ లాగా. సైడ్స్ కట్స్ కాకుండా జాయింటింగ్గా కూడా ఒక స్టిచ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఈ కట్స్ కుట్టడానికి టైం చాలా పడుతుంది. నార్మల్ కుర్తీస్కి కట్స్ ఉంటాయి కదా, సేమ్ అలాగే ఉంటుంది. దూరం నుండి చూడడానికి లాంగ్ ఫ్రాక్లో ఉంటుంది, కానీ మనకు సైడ్స్కి కట్స్ ఉంటాయి. కంఫర్ట్ ఉంటుంది, నడవడానికైనా ఫ్రీగా ఉంటుంది, వేసుకోవడానికైనా కానీ. అలాగే ఇటువైపు కూడా 2 క్లాత్లను కలుపుతూ మనం స్టిచ్ అనేది వేసుకోవాలి. మనం కట్స్ టాప్కి లోపల లైనింగ్కి కింద ఫోల్డ్ చేసి కుట్టుకున్నట్టే ఇక్కడ కూడా నేను లైనింగ్కి ఫోల్డ్ చేసి కుట్టాను లోపల వైపు. చూసారు కదా, మనకు మొత్తంగా ఫ్రిల్స్ బాటమ్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీనిపైన మనం బాడీ పార్ట్ని పెట్టుకొని జాయిన్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, బాడీ పార్ట్ని పెట్టుకొని నేను స్టిచ్ అనేది వేస్తున్నాను. జాయిన్ చేసుకోవాలి 2 పార్ట్స్ని. ఇలా పైనుండి ఫ్రిల్స్ కూడా కింది వైపు మనకు ఫోల్డ్ అవ్వకుండా స్టిచ్లోకి రాకుండా కొంచెం చూస్తూ ఉండాలి. కింది వైపు చేతితో కొంచెం ఫ్రిల్స్ని సరి చేసుకోవాలి, లేదంటే కింద స్టిచ్లోకి ఫ్రిల్స్ అనేది వస్తాయి. ఇలా మొత్తంగా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నేను డబల్ స్టిచ్ వేయాలి, కాకపోతే నేను డబల్ స్టిచ్ అనేది ఇంకొకటి పైనుండి వేస్తున్నాను స్టిచ్ అనేది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ఫ్రిల్స్ చూసుకుంటున్నాను, ఎక్కడ కూడా నాకు స్టిచ్లోకి రాలేదు ఫ్రిల్స్. ఇంకో స్టిచ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు నేను ఇంకో స్టిచ్ మాత్రం ఇలా పైనుండి వేస్తున్నాను. ఈ ఫ్రిల్స్ అనేది మనకు గుచ్చుకోకుండా ఇంకొక స్టిచ్ వేయడం వల్ల ఫ్రిల్స్ అనేది అణిగినట్టు వస్తాయి. మొత్తంగా ఇలా పైనుండి ఒక స్టిచ్ అనేది వేస్తున్నాను. ఖర్చు మాత్రం పై వైపుకు అనుకోవాలి, బాడీ పార్ట్ వైపు ఖర్చు అనుకోవాలి. కింద ఫ్రిల్స్ ఖర్చు పై వైపుకు అనుకొని ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఫ్రిల్స్ రెడీ చేసుకొని బ్యాక్ సైడ్ బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసుకోవాలి. చూసారు కదా ఎలా ఉందో మొత్తంగా. సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్లో కూడా జాయిన్ చేసుకోవాలి. మొత్తంగా డ్రెస్ అనేది మొత్తంగా బ్యాక్ ఫ్రంట్ ఇలా ఫ్రిల్స్తో జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా డ్రెస్ని రివర్స్గా అనుకొని సైడ్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇక్కడ మనం హ్యాండ్స్ నుండి జాయింట్ అనేది వేస్తున్నాం కాబట్టి హ్యాండ్స్ లూజ్ ఎంతనో మనకు అంతవరకు మార్కింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్ లూజ్ ఎంత ఉందో టేప్తో అంత చూసుకోవాలి మనం. 7 ఇంచెస్కి నేను కట్ చేసుకున్నాను కాబట్టి 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడ చంక దగ్గర మాత్రం ఆల్రెడీ మనం కటింగ్లోనే స్టిచ్ కట్ పెట్టుకున్నాం కాబట్టి ఆ కట్టు పై నుండి ఇలా నడుము దగ్గర మనం 2 ఇంచెస్కి మనం ఖర్చు మొత్తంగా 2 ఇంచెస్ పెట్టాం కాబట్టి అంతే గ్యాప్లో మనం స్టిచ్ అనేది వేస్తూ రావాలి. నడుము దగ్గర కూడా 2 ఇంచెస్ అనేది పట్టుకోవాలి. ఇక్కడ అందుకే మనం ఫ్రిల్స్ పెట్టే టైంలో కూడా 2 ఇంచెస్ అంత క్లాత్ వదులుతూ నేను ఫ్రిల్స్ అనేది పెట్టాను. లేదంటే మనం స్టిచెస్ వేసే టైంలో మనకు ఫ్రిల్స్ అనేది అడ్డు వచ్చి కొంచెం ఫ్రిల్స్ అనేది పట్టేసినట్టు అవుతుంది. కాబట్టి ఇక్కడ మనము కట్స్ వస్తాయి కాబట్టి మనము ఫ్రిల్స్కి కింద నడుముకి కింద బాగాన ఒక 6 ఇంచెస్ అలా పెట్టుకోవాలి. లేదంటే డైరెక్ట్ షోల్డర్ నుండి కింది పార్ట్ వరకు ఒక 20 ఇంచెస్ కన్నా మార్కింగ్ చేసుకోవాలి. 20-21 ఇంచెస్కి నేనైతే ఇక్కడ కింది నడుము నుండి ఇక్కడ 6 ఇంచెస్ కలా మార్కింగ్ చేసుకున్నాను. ఎలా చేసినా సేమ్ వస్తుంది. మన కట్స్ అనేది ఎంత ఉండాలనేది చూసుకోవాలి.
ఇలా మొత్తంగా ఇక్కడ వచ్చే కింది పాటుకు వచ్చే వైపు 1 ఇంచ్ మాత్రమే తీసుకోవాలి. ఇక్కడనే మళ్ళీ ఇలా తిప్పేసుకొని కొంచెం రఫ్ ఇచ్చినట్టు ఇచ్చేసి మళ్ళీ ఇంకొక పావు ఖర్చంత దూరంలో మళ్ళీ ఆ స్టిచ్కే ఇంకొక పక్కన స్టిచ్ అనేది వేసుకోవాలి మొత్తంగా హ్యాండ్ వరకు. చూసారు కదా, ఇలా 2 స్టిచ్చెస్ కూడా ఇలా షేప్లో రావాలి, అప్పుడు మనకు పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ స్టిచ్ వేసిన తర్వాత పైకి కరెక్ట్గా మనం స్టిచ్ ఎక్కడికైతే ఎండ్ చేసామో అక్కడ వరకు ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి. తర్వాత కింది నుండి ఇలా సైడ్స్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తూ రావాలి. మనం నార్మల్ కుర్తీస్కి ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకుంటామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. కట్స్ దగ్గర మాత్రం మనం 1 ఇంచే తీసుకొని కట్ చేస్తాం కదా కటింగ్లో, సేమ్ 1 ఇంచ్ అంత క్లాత్ తీసుకొని మనం ఫోల్డింగ్ అనేది వేసుకోవాలి. మనం ఇక్కడ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ జాయిన్ చేస్తూ స్టిచ్ అనేది వేసుకున్నాం కాబట్టి ఈజీగానే మనకు స్టిచ్చింగ్కి ఈజీగానే అవుతుంది, అంత డిస్టర్బెన్స్గా ఏమి ఉండదు. చూసారు కదా, కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేస్తూ రావాలి. ఇక్కడ మనం కట్ వరకు ఎలా అయితే పెట్టుకున్నామో ఇక్కడ ఒక చిన్న కట్ అనేది పెట్టుకోవాలి ఇలా, అప్పుడే మనం ఇక్కడ షేప్లో కట్కి ఇలా స్టిచ్ వేసుకోవడానికి ఈజీ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చి మళ్ళీ ఇలా మనం కొంచెం ఇలా తిప్పుకోవాలి, క్లాత్ని ఇలా తిప్పుకొని మళ్ళీ ఇక్కడ ఫోల్డింగ్స్ అనేది వేసుకోవాలి. క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ ఇలా తీసుకోవాలి, యూటర్న్ తీసుకున్నట్టు షేప్లో కూడా మనకి ఇలా స్ట్రైట్గా వచ్చి మళ్ళీ అడ్డు తిరిగి మళ్ళీ స్ట్రైట్ అనేది వస్తుంది స్టిచ్ అనేది. మనం నార్మల్ కుర్తీస్కి ఎలాగైతే కట్స్ కుడతామో సైడ్స్కి సేమ్ అలాగే కుట్టుకోవాలి. సేమ్ ఇలాగే స్టిచ్ చేస్తూ రావాలి మొత్తం ఎండ్ వరకు కూడా. ఇప్పుడు ఈ స్టిచ్ చేసిన దానికి మళ్ళీ కార్నర్గా సీదా తిప్పుకొని డ్రెస్ని కార్నర్గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. కరెక్ట్గా ఇలా కట్స్ వరకు ఇలా తిప్పేసుకొని మళ్ళీ స్టిచ్ అనేది వేసుకోవాలి. కార్నర్గా రావాలి ఈ స్టిచ్ అనేది, అప్పుడే కట్స్ కూడా మనకు లుక్ వైజ్ చాలా నీట్గా పర్ఫెక్ట్గా కనిపిస్తాయి. సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా సైడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా సైడ్స్ ఎలా వచ్చాయో, సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. సైడ్స్ స్టిచ్ చేసే ముందు ఇలా కట్కి పైన కొంచెం ఒక చిన్న కట్ పెట్టుకుంటే మనకు కరెక్ట్గా స్టిచ్ చేయడానికి వస్తాయి. మొత్తంగా 2 సైడ్స్ కూడా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత కింది వైపు కూడా మెయిన్ ఫ్యాబ్రిక్కి కింది వైపు కూడా ఇలా కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నాకు కోర్ ఉంది కాబట్టి ఒకటే ఫోల్డ్ చేస్తున్నాను నేను. ఒకవేళ కోర్ లేకుండా ఉంటే కట్ చేసింది ఉంటే మాత్రం 2 ఫోల్డ్స్ చేసుకోవాలి. ఇలా ఒక 1/2 ఇంచ్ అంత క్లాత్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మళ్ళీ సీదాగా తిప్పుకొని ఇంకొక కార్నర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా కార్నర్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. సేమ్ ఇలాగే ఇంకొక వైపు కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తంగా ఇలా బ్యాక్ ఫ్రంట్ కూడా 2 సైడ్స్ స్టిచ్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవాలి, బ్యాక్ ఫ్రంట్ కూడా. మొత్తంగా డ్రెస్ అనేది ఇక్కడ మనకు నడుము సైడ్స్ కూడా మనం స్టిచ్ చేస్తాం కదా, ఇక్కడ చిన్నగా కట్స్ అనేది పెట్టుకోవాలి ఇలా, అప్పుడు మనకు నడుము దగ్గర కూడా షేప్ పర్ఫెక్ట్గా ఇలా తిరిగినట్టు కనిపిస్తుంది. అలాగే మనకు దారాలు పోగులు వెళ్ళకుండా కూడా ఉంటుంది. బ్లౌజెస్కైనా కూడా మనం ఇలానే కట్ చేసుకోవచ్చు, దారాలు పోగులు రాకుండా వస్తుంది. చూసారు కదా మొత్తంగా డ్రెస్ అనేది రెడీ అయిపోయింది మనకి. ఇంకా లేస్తో స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా మొత్తం డ్రెస్ ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు, ఓన్లీ పైపింగ్ వేసుకొని కూడా స్టిచ్ చేసుకున్నా చాలా బాగుంటుంది. చూసారు కదా మొత్తంగా డ్రెస్ అనేది ఎలా వచ్చిందో.
బ్యాక్ ఇలా ఒక బటన్ పెట్టుకుంటే సరిపోతుంది. ఫ్రంట్లో మాత్రం ఫ్రిల్స్తో హైలైట్ అయ్యింది డ్రెస్ మొత్తం. అలాగే కింది వైపు వరకు కూడా ఇలా ఫ్రిల్స్ పెట్టుకున్నాను. ఇక్కడ మొత్తంగా ఇలా డ్రెస్ రెడీ అయిన తర్వాత న్యూస్ పేపర్ వేస్తూ నేను ఐరన్ అనేది చేసుకున్నాను. తర్వాత నేను లేస్ అనేది స్టిక్ చేసుకున్నాను. చూసారు కదా, లైనింగ్ వేస్తూ మనకు సైడ్కి కట్స్ వస్తూ ఇలా ఉంది, రెడీ అయింది డ్రెస్ మొత్తంగా. ఇలాంటి ఒక నేను లేస్, ఇది 100 రూపీస్ మీటర్ లేస్ ఇది. ఇలాంటి లేస్ని తీసుకొని ఇలా నేను ముందుగా ఇది మిషన్ పైన స్టిచ్ చేయడానికి రాదు కాబట్టి గ్లూ పెట్టి స్టిక్ చేసుకున్నాను. తర్వాత హ్యాండ్తో కొంచెం అక్కడక్కడ స్టిచెస్ అనేది వేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇలాంటి లేస్తో మనం హైలైట్ చేసుకోవచ్చు. లేదంటే చిన్నగా మనం పైపింగ్ వేసుకుని అయినా చిన్న చిన్న పూసలతో అయినా హైలైట్ చేసుకోవచ్చు. ఇంకా మిగిలిన లేస్ని నేను హ్యాండ్స్ కన్నా స్టిచ్ చేసుకున్నాను. హ్యాండ్స్ కొంచెం లెంత్ తక్కువ పెట్టుకొని ఇలా లేస్ వేసుకుంటే బాగుంటుంది. లేదంటే ఇలా హ్యాండ్స్ నార్మల్గా పెట్టుకొని ఇలా లేస్ వేస్తే ఇంకా అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.